ఏకరూపంలో పార్టీ జెండాలు బ్లూ కలర్లో తెలంగాణ మ్యాప్ ఉండాలి, మ్యాప్ మధ్యలో టీఆర్ఎస్ అని రాయాలి. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తెలంగాణ పార్టీ జెండా, తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా గద్దె ఎలా ఉండాలనేది మ్యాప్ రిలీజ్ చేసింది. కానీ కవితమ్మను చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ను బొందబెడుతుందనే ఒక నమ్మకం అయితే వచ్చింది. ఎందుకంటే ఈమె వేసే ప్రతి స్టెప్ కూడా స్టెప్ బై స్టెప్ నీట్గా, ఇప్పుడు మనము తిరుపతి మెట్లు ఎక్కాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటాం కదా, ఎట్లయితే ఒక్కొక్క మెట్టు ఎట్లయితే ఎక్కుతుంటామో సేమ్ ఈ కవిత కూడా ఏం చేస్తుందంటే స్టెప్ బై స్టెప్ నీట్గా. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నది పిచ్చుకుక్క లెక్క ఉరుకుతూనే ఉంటుండే. ఇప్పుడు వాళ్ళకు ఒక ప్లాన్ లేదు, ఒక వ్యూహం లేదు, ఏదీ లేదు. ఇక ఎటు పడితే అటు ఉరుకుతున్నది. ఇక కుడుముల పండుగ నాడు కుక్కురికినట్టు ఉరుకుతున్నది బీఆర్ఎస్. ఈమెనేం అట్లా కాదు, ఒక ప్రకటబందీగా ఒక ప్లాన్గా ఒక పద్ధతికి వెళ్తున్నది. ఈమె జెండా ఆవిష్కరణ కూడా ఒక పద్ధతిగా ఒక ఎట్లా ఆవిష్కరించాలి ఏంది స్టెప్ బై స్టెప్. రేపు గ్రామీణ సమావేశాలు, గ్రామాలలో సమావేశాలట, గ్రామస్థాయి సమావేశాలు, తర్వాత మండల స్థాయి, తర్వాత జిల్లా స్థాయి సమావేశాలు ఇట్లా ఏర్పాటు చేసుకుంటూ రాష్ట్రంలో గట్టి పోటీని ఇవ్వాలనేది ఆ లక్ష్యంతో ముందుకు పోతున్నది. సరే అధికారంలోకి వస్తుందా అంటే 2034 తర్వాత మాత్రం చెప్పలేము, 2029లో మాత్రం కష్టము. కాకపోతే 2029లో ప్రతిపక్ష హోదా సాధించే ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది. మరి వాళ్ళ ప్లేస్ ఎవరు కైవసం చేసుకోవాలి, వాళ్ళ ప్లేస్ ఎవరు ఫుల్ఫిల్ చేస్తారంటే అందులో ఉన్నోళ్ళు ఇళ్ళకి రావడానికి ఈజీగా వస్తున్నారు. ఇక మిగతా పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే రారు. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు మాత్రం దాదాపు మ్యాక్సిమం వచ్చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకు తెలుస్తలేదు, ఆ ఎమ్మటి ఎవరైతే కూలీలు ఉన్నారో ఊడిగం చేసేటోళ్ళు వాళ్ళు తిరిగేసరికి ఏమనుకుంటున్నారంటే కేటీఆర్ నా ఎమ్మటే ఉన్నారని కేటీఆర్ సంతోషపడుతుంది. కానీ కిందంగా ఏది జరగాలనో అది జరుపుకుంటూ పోతూనే ఉన్నది, జరుగుతూనే ఉన్నది. కాకపోతే ఇక్కడ చూడండి, కింద గ్రీన్ కలరు, ఎల్లో కలరు, మధ్యలో బ్లూ మధ్యలో టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన అని ఒక ప్రకటబందీగా ముందుకు పోతున్నది. ఈమె రావడమే ఆల్రెడీ బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయిందని కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఈమె ఒక లక్ష్యంతో ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈమె కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పినాము, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలను కాపీ కొట్టిందని అనుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఏం చేస్తున్నాడంటే నిత్యం విద్య వైద్యం ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టిండు. విద్య అందరికీ అందాలి, ప్రతి పేద విద్యార్థులు అందరూ చదువుకొని బాగుపడాలన్న ఉద్దేశంతోనేమో రేవంత్ రెడ్డి, వైద్యం కూడా ప్రతి ఒక్కరికి అందాలన్న లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నాడు. కవిత కూడా ఏం చేసింది, కాపీ కొట్టింది, విద్య వైద్యం ఫ్రీ అని అనేసింది. ఎక్కడికి పోతుంది అనేది చూడాలిగా.